నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైవ్. నేను మనస్విని. క్యాన్సర్ అంటేనే అందరికీ భయం. అది వచ్చిందంటే సగం ప్రాణం పోయినట్లే ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు కీమో చేయించుకున్నా బతుకుతామన్న ఆశ ఉండదు. రేడియేషన్లు, శరీరానికి కోతలు అన్నీ ఉంటాయి. కానీ వీటి అవసరం లేకుండానే రెక్టల్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేసి వైద్యులు రికార్డ్ సృష్టించారు. 26 ఏళ్ల ఓ యువతిపై జరిగిన ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల్లో కొత్త ఆశలను చిగురిస్తోంది. ఇమ్యునోథెరపీ విధానంలో వైద్యులు ఈ అద్భుత విజయం సాధించారు. ఇది నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేయదు. దానికి బదులుగా మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని విపరీతంగా పెంచుతుంది. అలా బలోపేతమైన మన బాడీయే స్వయంగా క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని వెతికి మరీ అంతం చేస్తుంది. ఈ పద్ధతిలో కేవలం 4 నెలల చికిత్సతోనే ఓ యువతి శరీరంలోని రెక్టల్ క్యాన్సర్స్ ఆనవాళ్లు లేకుండా మాయమయ్యాయి. ఆ యువతికి చేసిన పరీక్షల్లో క్యాన్సర్ ట్యూమర్స్ పూర్తిగా కరిగిపోయాయని, భవిష్యత్తులో కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది క్యాన్సర్ చికిత్స చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇప్పటికీ ఇది కొన్ని క్యాన్సర్లకు అండ్ ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడే ఈ ప్రయోగం స్టార్ట్ అయింది కాబట్టి ఫ్యూచర్లో ఇది డెవలప్ అయ్యి అన్ని క్యాన్సర్లకు అందుబాటులో వస్తుందని చెప్తున్నారు. దీంతో ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా ఒక సాధారణ జబ్బుగానే భావించే పరిస్థితులు రానున్నాయి.